నియోజకవర్గ పునర్విభజన నారీ శక్తి వందన బిల్లులను స్వాగతిస్తున్నామని చెప్పారు బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సైదులు యాదవ్. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద బీసీ బిల్లును అమలు చేయాలని నినాదాలు చేశారు. నారీ శక్తి వందన బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల స్థానం ఏందో తెలపాలని డిమాండ్ చేశారు. 2027లో జనగణన లెక్కల తర్వాతే బిల్లును ఆమోదించాలని అన్నారు. ఇక జనాభా లెక్కలు తీయకుండా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం ఏంటని ప్రశ్నించారు సైదులు యాదవ్. బీసీ బిల్లు వెంటనే స్థానం కల్పించాలి. ఎస్ఎస్టీ, ఓబీసీలకు బీసీ మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గ బిల్లును ప్రవేశపెడతా ఉన్నది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెడతా ఉంది. నారీ శక్తి వందన బిల్లును మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఈ నాశక్తి వందన బిల్లులో మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పరిస్థితి ఏందో, వాళ్ళ స్థానాలు ఏందో తెలియాలని స్పష్టంగా చెప్తాను. నేను అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని, మరి ఈ దేశంలో మీరే అన్నారు 2027 వరకు జనగణన తర్వాత మరి లెక్కలు బయటపెట్టి ఆ లెక్కల తర్వాత పునర్విభజన డిలిమిషన్ కమిషన్ చేస్తాము. ఆ కమిషన్ అనేది విభజన చేస్తుంది. డిలిమిషన్ అయిన తర్వాతనే మీరు మహిళా బిల్లును మరి రిజర్వ్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ దేశ ప్రజలకు మీరు ఏం చెప్తూ స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో మీరు మహిళా బిల్లుని 2023 సెప్టెంబర్ 20 తారీఖుని మీరు ఆమోదించారు. మరి ఆ రోజు ఆర్టికల్ 334(a)ను సవరించి ఈ బిల్లు పెడతారండి. ఆ బిల్లును స్పష్టంగా చెప్పారు. ఏదైతే జనగణన తర్వాతనే లెక్కలన్నీ బయటపెట్టిన తర్వాత డిలిమిషన్ కార్యక్రమ కమిషన్ ఏర్పడిన తర్వాత మరి జనమాత భాష కాకుండా మరి జనగణన ద్వారానే మరి నియోజకవర్గం ఏర్పరుస్తామని స్పష్టంగా చెప్పారు. మరి ఈ రోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 50% సీట్లు పెంచుతా ఉన్నారు. దీనివల్ల దక్షిణాది కావచ్చు, ఈశాన్య కావచ్చు, వాయువ్య చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేద్దామని ప్రధానంగా కోరుతా ఉన్నారు.